మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? కొన్నిసార్లు మనం ఎవరిని ఏమనం, ఏమి హర్ట్ చేయం, ఏమి డిస్టర్బ్ చేయం. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మంచిగా కోరుకుంటూ మెసేజ్ చేస్తాం, వారు మాట్లాడతాం వాళ్ళతో. బట్ వి ఫీల్ ఇగ్నోర్డ్. ఎప్పుడైనా గమనించారా ఇలాంటి ఫీలింగ్? వెల్కమ్ టు మై పాడ్కాస్ట్, ద మోనోలాగ్ బై సాకేత్. అండ్ దిస్ ఇస్ సాకేత్ కసవరాజు. ఈ మధ్యకాలంలో ప్రపంచానికి దూరంగా బతకడం చాలా కామన్ అయిపోయింది. లైక్ ఎవరన్నా ప్రైవేట్గా బతుకుతున్నా, ఇగ్నోర్ చేసి బతుకుతున్నా, ఓ మీ కూడా చాలా పీస్ఫుల్గా బతుకుతున్నాడండి మనుషులకు దూరంగా అనే ఐడియాతో చాలా గొప్పగా మాట్లాడుకుంటారు అన్నమాట ప్రపంచంలో బయట. నిజంగా అంత బాగా బతుకుతున్నారా వాళ్ళంతా? అంటే లైక్ మనుషులందరినీ ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండటం. హ్యాపీగా ఎలా ఉంటారు అసలు? ఫస్ట్ థింగ్, మనుషులు ఇగ్నోర్ చేయడం కరెక్టా? అంత ఈజీయా? ఇమాజిన్ దిస్. ఒకవేళ ఎవరో మీ నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ డిస్టర్బ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ చేయాలని ఫోర్స్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్స్లో ఇగ్నోర్ చేయడం కరెక్ట్, నో డౌట్. కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్యూర్గా మీ మంచి కోరుకునే వాళ్ళు మీతో మాట్లాడుతుంటే పెద్ద లైట్లే అని సీన్ జోన్ చేయడం లేదా ఇగ్నోర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇమాజిన్, మన లైఫ్లో ఏదో ఒక రాత్రి ఎవరో మనతో సరిగ్గా మాట్లాడలేదని, మనలో ఏదైనా లోపం ఉందేమో అని ఓవర్ థింక్ చేస్తూ నిద్ర మానేసిన రోజులు ఉన్నాయి కదా. ఇలాంటి నిద్ర మానేసిన రోజులే మనం ఎవరినో ఇగ్నోర్ చేస్తూ వాళ్ళకి ఇలాంటి నైట్సే ఇస్తే, మీ వల్ల నిద్ర మానుకొని వాళ్ళ తప్పు ఉందేమో అని వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుందా? ఉండదు కదా. ట్రై టు మెయింటైన్ సమ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ గైస్. అలాని తెగ మాట్లాడేసేసుకొని బలవంతంగా ఇలా వద్దు, డోంట్ ఫోర్స్ ఇట్. బట్ వాళ్ళు అంత కేర్ చేస్తున్నప్పుడు మన సైడ్ నుంచి మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి కదా. అండ్ టు ఆల్ ద పీపుల్ హూ ఫీల్ ఇగ్నోర్డ్ బై సమ్వన్, ఒకటే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ బలవంతం చేస్తే మనకే బొక్క, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మనమే ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది. వదిలేండి, ఏదో రోజు వాళ్ళకే అర్థమవుతున్న పని చేస్తుంటే, అర్రే అనవసరంగా తనతో ఇలా బిహేవ్ చేశానే, మంచిగా ఉండుంటే బాగుండే అని వాళ్ళే ఏదో రోజు ఏడుస్తారు. చిల్. ఎదవాళ్ళ దగ్గర మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి, జస్ట్ మూవ్ ఆన్. దిస్ వాజ్ మై మోనోలాగ్ గైస్. ఇఫ్ ఎవరైనా ఎక్కడైనా రిలేట్ అయి ఉంటే ప్లీజ్ డూ ఫాలో ద షో.